స్టూడియో ఇన్ తెలుగు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాకాస చిత్ర బృందం. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దర్శించుకున్న ప్రతిసారి ఆయన ఆశీర్వాదం పొందిన అనుభూతి కలుగుతుంది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ అందరూ కలిసి నవ్వుతో సినిమా చూడాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీసామన్నారు నిహారిక కొణిదెల, సినీ నిర్మాత. कानून क्रम कईगొಳ್ಳಲಾಗುತ್ತದೆ. ओम नमो वेंकटेशाय। भक्तों को सूचना, तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया कार्यवाही की जाएगी। ओम नमो वेंकटेशाय। వెంకటేశాయ భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రంలో అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం, திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி బాబు సార్ నడుచుకుంటారండి సార్, నడుచుకుంటారండి సార్, తీసుకుంటారు. శివ ఉన్నాడు నా వెళ్ళిపోతా. ఏ శివ, వాడు చరణ్ ఎడా మన వాళ్ళని తీసాడు ఎడా మళ్ళీ మారుదాం తీగు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే శ్రీవారి దర్శనం చేసుకొని వస్తున్నాం. చాలా చాలా అంటే నాకు చెప్పడానికి ఏం లేదు. ఎప్పుడు చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆయన చూడడం, ఆయన దర్శించుకోవడం అనేది, అది చేసుకున్న చిన్న దర్శనమైన ప్రతిసారి అది ఏదో చాలా పెద్ద బ్లెస్సింగ్గా ఫీల్ అవుతాను నేను. చాలా చాలా పాజిటివ్గా ఉందండి. మా సినిమా చాలా మంచిగా ఆడుతుంది. తర్వాత వచ్చి దర్శించుకోవడం అనేది ఆయన బ్లెస్సింగ్స్ అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగా అవుతుందండి. ఇప్పటికీ 3 days అయింది రిలీజ్ అయ్యి. చాలా బాగా ఆడుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు అందరూ చాలా బాగా చూస్తున్నారు సినిమాని. మేము తీసింది కూడా అందుకే. ఫ్యామిలీ అందరూ కలిసి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా నవ్వుకుంటూ సినిమా చూడాలి అని తీయాలి అనుకున్నాం. అలాగే తీసాము. చిన్న చందమామ కథ లాంటిది. సో అందరూ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. చాలా అందరికీ నమస్కారం అండి. నేను నయన్ సారిక. ఈరోజు దర్శనం చాలా బాగా జరిగింది అండ్ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఐ హోప్ దట్ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో మా మూవీ ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంత సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. గత 10 రోజులుగా ఎగబడి తిరుగుతున్న ప్రమోషన్స్ పనులు. నేను నైట్ కూడా హోటల్ చేరేటప్పటికి 1 గంట అయింది. మళ్ళీ 3 గంటలకి లేచి రెడీ శ్రీవారి దర్శనానికి వచ్చాం. ఆ అలసట అంతా లోపల 2 నిమిషాలు 1 నిమిషం ఎంతసేపు ఉన్నాం, మొత్తం అలసట బయటకు వచ్చేసింది. చాలా పాజిటివ్ అనిపించింది. మాకు ఒకటే అర్థమైపోయిందండి మా సినిమా హిట్ అని. ఆయన దర్శనాన్ని పిలిచారు, మాకు కుదిరింది, వచ్చాం. శ్రీవారి దర్శనం జరిగింది, చాలా బాగా జరిగింది. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా హిట్ కొట్టాము, మాకు ఇప్పుడు డైజెస్ట్ అయింది.
దాని ముందు వరకు ఇంకా ఏం చేయాలనే ఈ టెన్షన్లోనే ఉన్నాయి. బట్ ఇక్కడ రాగానే కొంచెం మైండ్ అంతా కామ్ అయింది. శ్రీవారు చాలు బాగా కష్టపడ్డారు, ఇప్పుడు రిలాక్స్ అవ్వండి అనే ఒక మాట ఇచ్చారు అనిపించింది. సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ నియర్ గారు చెప్పినట్టు మా సినిమా కూడా చాలా బాగా వెళ్తుందండి. కుటుంబాలన్నీ వస్తున్నారు, మళ్ళీ ఆడవాళ్ళు పిల్లలు ఫ్యామిలీస్ అందరూ కలిసి వచ్చి చూసి సినిమా మంచి సినిమా తీసామని మాకు ఇప్పుడు రిలీజ్ అయింది. సో వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీవారి దర్శనం మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాను నేను. ఇలా ప్రతి సినిమా మంచి సినిమా అవ్వాలి, అది హిట్ అవ్వాలి, ఆయన పిలవాలి నేను ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం ఆ స్వామి ఆశీస్సులు అందుకోవడానికి ఎన్నిసార్లు వచ్చినా తనివి తీరదు. మళ్ళీ వారిని చూసే భాగ్యం కలిగింది, చాలా సంతోషం. మనకి రాజధాని వచ్చింది, ఎంతో ఆనందం అమరావతి. సో ఈ సందర్భంలో ప్రజలందరూ ఆనందంగా ఉండాలి, బాగుండాలని చెప్పేసి 40 సంవత్సరాలుగా పాటలు పాడి మిమ్మల్ని అందరినీ అలరించే అవకాశం ఇచ్చిన స్వామివారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కలిసినందుకు మీడియా మిత్రులందరికీ మరొకమారు ఆ స్వామి ఆశీస్సులు తెలంగాణ తెలుగు ప్రజలందరికీ, ఆంధ్ర ప్రజలందరికీ ఉండాలని ఎక్కడున్నా సరే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. ఒక పాట పాడండి దేవుడికి. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. గోవిందాయ నమః.